కన్యా రాశి. కన్యా రాశికి కొంత విపరీతమైనటువంటి కాళ్ళ నొప్పులు కావచ్చును, చేతుల నొప్పులు కానీ, కొంత నరఘోష నరదృష్టితో ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఏమైనా కేసులు కానీ లేదా కోర్టు రిలేటెడ్ కానీ పోలీస్ స్టేషన్ మెట్లు కానీ ఎక్కేటువంటి పరిస్థితులు ఉన్నవి, ఆల్రెడీ జరిగిపోయినవి. తండ్రి లేని సంబంధాలు రావడము, ఏది పెళ్లి చూపులు చూసేటువంటి వారికి, కన్యా రాశి వారికి తండ్రి లేని సంబంధాలు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నవి. అలాంటివి వస్తే తప్పకుండా జాతకాలు చూసుకొని ముందుకు వెళ్ళండి. అదేవిధంగా ఎవరైతే కన్యా రాశి వారు ఉన్నారో వీరికి నరఘోష నరదృష్టి అనేటువంటిది విపరీతంగా ఉంది. ఒక గుమ్మడికాయను తప్పకుండా 3 కూడలు కానీ 4 కూడల వద్ద కానీ ఒక దిష్టి తీసుకొని కింద కొట్టి వెనక్కి తిరగకుండా చూడకుండా వెళ్ళిపోండి కన్యా రాశి వారు. ఇంకా వ్యక్తిగత విషయాలు ఇంకేమైనా కావాలనుకున్నట్టయితే మనం ఫర్దర్గా ఫుల్ వీడియోలో చూడొచ్చును వారి వారి కోరికలకు సంబంధించి. ఇక అదేవిధంగా అటు పిమ్మట మనకు తులారాశి. తులారాశి వారికి గత సంవత్సరంన్నర ఉండి కూడా అసలు బాలేదు. అది గొడవల, పోలీస్ స్టేషనా లేదా సూసైడ్ అటెంప్ట్ దాకా వెళ్ళిన సందర్భాలు చాలామంది ఉన్నారు. అదేవిధంగా ప్రమోదు, ప్రదీపు, ప్రసాదు, ప్రసన్న, అదేవిధంగా రాజు, రాకేషు, రాజేషు పేర్లతో ఉండేటువంటి వారికి పెను సంచలనాలు ఏర్పడ్డవి. పెను సంచలనాలు అంటే పెను సంచలనాల విపరీతమైనటువంటి భయాందోళన సందర్భాలు, భార్యాభర్తలలో ఇల్లీగల్ ఎఫైర్స్ ఏర్పడము, అసలు ఇది ఘోరాతి ఘోరమైన సందర్భాలు అనేటువంటి సిచ్యువేషన్స్ మీకే. విపరీతమైన అప్పులు, గొడవలు ఇట్లా గడిచిపోయినవి. రేపు రాబోయే 2026 మీది, ఇది రాసి పెట్టుకోండి తులారాశి వారు. 2026లో అత్యంత అద్భుతమైనటువంటి పనులు మీకు జరగబోయేటువంటి పరిస్థితులు ఖచ్చితంగా. 2026 వీరిది ఖచ్చితం. ఇక వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి కూడా గత 2020 ఆగస్టు నుండి 2021 ఆగస్టు ఈ టైం నుండి కూడా అసలు బాలేదు. డబ్బులు ట్రేడింగ్లో పెట్టి లాస్ అవ్వడం కావచ్చును, అదేవిధంగా ల్యాండ్పై పెట్టి మోసపోవడం కావచ్చును, అదేవిధంగా ఎవరికైనా ఇచ్చి మోసపోవడం కావచ్చును, అదేవిధంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు, భార్యాభర్తలలో రిలేషన్షిప్ బ్రేక్ అవ్వడం కావచ్చును, బంధువులు గొడవలు కావచ్చును, బంధువులతోనే డబ్బు అనేటువంటి లావాదేవీలలో గొడవలు ఏర్పడడం కావచ్చును, సొంత రక్త సంబంధీకులు కూడా విడిపోయినటువంటి దాఖలాలు ఎవరైనా ఉన్నాయి అంటే అది వృశ్చిక రాశి వారిదే. సో 2026లో నక్కతోకను దొక్కబోయేటువంటి వారు వృశ్చిక రాశి వారు. ఎవరు నమ్మినా నమ్మకున్నా చాలా అద్భుతంగా ఉంది. ఒక వివాహం కావచ్చును, ఒక ఉద్యోగం కావచ్చును, ఒక వ్యాపారం కావచ్చును, ఒక ఆరోగ్యం కావచ్చును, లేదా సెలబ్రిటీ రేంజ్ కావచ్చును, లైక్ ఏదైనా చాలా అద్భుతంగా ఉంది. మొదటి 6 నెలలు గోల్డెన్ పీరియడ్ అట వీళ్ళకి కూడా ఖచ్చితంగా చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఇక అటు పిమ్మట మనకు ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి మాత్రము చాలా ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు ఉన్నవి. గడిచినటువంటి 2024 తప్పకుండా మీది. ఒక వివాహం సెట్ అవ్వడం కావచ్చును, లేదా ఏదైనా పని ముందుకు వెళ్ళడం కావచ్చును. ఇలాంటివి మొదటి అధ్యాయంలో అంటే 2024 ఆగస్టు నుంచి 2025 జూన్ జూలై లోపు కొంత బాగుంది. ఈ 2025 ఈ జూన్ జూలై ఆగస్టు నుండి కూడా అసలు బాగాలేదు. నెగిటివ్ అనేటువంటిది ఏర్పడడం కావచ్చును, మజిల్స్ నొప్పులు రావడం కావచ్చును, కండరాలకు సంబంధించినవి కావచ్చును, అదేవిధంగా కాళ్ళ నొప్పులు కావచ్చును, కాళ్ళకు దెబ్బలు తాగడం కావచ్చును, బండి మీద నుంచి కింద పడడం కావచ్చును, అదేవిధంగా వాహనం కొనుగోలు చేయడం కావచ్చును, అదేవిధంగా వాహన ప్రమాదాలు కావచ్చును, ఏదో రకంగా హాస్పిటల్ వెళ్ళినటువంటి దాఖలాలు, ఇంటి పక్కన వాడు చనిపోయారా అంటే వాడిని పట్టుకుని హాస్పిటల్ పోయిన దాఖలాలు కావచ్చు. ఏదో రకంగా హాస్పిటల్ మెట్లు, పోలీస్ స్టేషన్ మెట్లు, కోర్టు మెట్లు వెక్కినటువంటి దాఖలాలు ఉన్నవి లేదా ఉండబోతున్నవి 2026లో. బీ కేర్ఫుల్. మొదటి 8 నెలలు అంటే ఆగస్టు వరకు బాగాలేదు. ఆగస్టు తర్వాత కొన్ని పనులు ముందుకెళ్తవి. వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారు ఆగింది ఉత్తమము. ధనస్సు రాశి వారు ఇన్ కేసు వివాహం చేస్తే గొడవలు ఏర్పడి ఆ పిల్లనో పిల్లగాడో ఇంటికి వచ్చే పరిస్థితి ఉంటుంది. భార్యాభర్తలలో మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేటువంటిది ఉండదు. సో జాగ్రత్త. కెరీర్ ఎలా ఉంటుంది, ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది? కెరియర్ డౌన్ ఫాలే, కొంచెం ఆర్థిక పరిస్థితి కూడా ఇబ్బందులే. ఇల్లులు మారవడము, స్థాన చలనాలు, ఇల్లు కొని పాలు పొంగించి గృహప్రవేశం చేసినటువంటి వారు కూడా ఇల్లు అమ్ముకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ 26లో. సో జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే రాజకీయవేత్తలు ఉన్నారో ధనుసు రాశి వారు, బాబీ బూబే అక్షరాలతో ఉండేటువంటి వారు, మనం గతంలో చూసుకున్నట్టయితే పేర్లు ఎందుకు కానీ అంటే కొందరు రాజకీయంలో కొంత నోటి మూలకంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న దాఖలాలు ఉన్నాయి ఆంధ్రాలో. కనుక సార్ మన పేర్లు అవసరం లేదు కానీ చెప్తున్నా, అంటే బాబీ బూబే అక్షరాలతో ఉండేటువంటి జాగ్రత్త. ఇక
నెక్స్ట్ మకరం, వీరు కొడితే 6 ఇక సూపర్ ఓ ఎక్సలెంట్గా ఉంది. కొంతమేర ఇబ్బంది అయితే ఉంటుంది కానీ జాగ్రత్తగా చూసుకొని ముందుకు వెళ్ళండి. ఇబ్బంది ఎందుకు ఉంటుందంటే రెండవ భావంలో రాహు ఉండడం వల్ల కొంత ఇబ్బంది, బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ రావడము, బ్లడ్ తక్కువ అవ్వడం కావచ్చును. లేడీస్కి అయితే పీరియడ్స్ రిలేటెడ్ కొంచెం ఇష్యూస్ అధికంగా ఉండడం కానీ, పీసీఓడి ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇలాంటివి కొన్ని ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నవి. అదేవిధంగా వివాహం కాని వారికి వివాహం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. వ్యాపారం అది సాగుతలేదు, వ్యాపారం ఇబ్బందిగా ఉంది అని అనుకునేటువంటి వారికి ఖచ్చితంగా వ్యాపారము అద్భుతంగా, అత్యంత అద్భుతంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. మకర రాశి వారిది 2026 ఇది 100కు 100% రాసి పెట్టుకోండి. 2026 ఆగస్టు వరకు మీది సూపర్. మళ్ళీ 2026 ఆగస్టు తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు, అది మనం తర్వాత చెప్దాం. సో ఇక అదేవిధంగా కుంభరాశి వారికి ఆల్రెడీ జూన్, జూలై, ఆగస్టు నుంచే 2025 నుండే కొంత నెగిటివ్ అనేటువంటిది వారికి ఇంపాక్ట్ అనేటువంటిది ఉన్నది. ఉద్యోగం పోవడం కావచ్చును, ఇంటా బయట కొన్ని గొడవలు కావచ్చును, వివాహం సెట్ అయ్యి కూడా మిస్ అవ్వడం కానీ, ఈ సాసి సూసే పేర్లతో ఉండేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉంటేనే మంచిది. ఈ 2026 ఆగస్టు దాకా జాగ్రత్తగా ఉండండి. అప్పటి వరకు కొంత బలం తక్కువ ఉంది. 2026 ఆగస్టు తర్వాతనే అద్భుతంగా ఉంది. ఈ లోపు మీ వ్యక్తిగత జాతకాన్ని చూసుకొని ఏమైనా రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది. ఎందులో ఏలు పెట్టకండి కుంభరాశి వారు, అంతే. క్రికెటర్స్ కానీ రైతులకు కానీ బాగుంటుంది. అంటే క్రీడా రంగంలో ఉండేటువంటి వారికి బాగుంటుంది కుంభరాశి. నెక్స్ట్ కంప్లీట్గా ఇక ద్వాదశలలో 12వది మనకు మీనరాశి. వీరికి కూడా అత్యంత ఉద్రేకపూరితమైనటువంటి భావము. ఒక సినిమాలో ఒక బాధ కలిగించే సందర్భం వస్తే వీరే బాధపడతారు. అలాంటిది ఈ సీరియల్స్ కానీ బాగా కనెక్టింగ్ అయి ఉంటారు వీరు, ఎమోషనల్గా ఉంటాయి కదా వాటికి. సో ఎదుటివారి మనసులో ఏముంది అనేటువంటిదే అధికంగా చూస్తుంటారు వీరు. ఎదుటివారి మనసులో ఏముంది అనేదే అధికంగా చూస్తూ వీరు ఎక్కువగా బయటపడరు. అలాంటి పరిస్థితి. నక్క తోకను వీరు తొక్కబోతున్నారు. మీనరాశి వారికి చాలా అత్యంత అద్భుతమైనటువంటి ఫలితం గోచరిస్తూ ఉన్నది. మీనరాశి వారు ఖచ్చితంగా విదేశీ ప్రయత్నాలు కానీ, సంతాన యోగం కావచ్చును, లేదా మనకు వివాహం కావచ్చును, ఉన్నత చదువులు కావచ్చును, ఇలాంటి కొన్ని విషయాలలో చాలా అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నవి. వీరు 100కు 100% 2026లో మొదటి 6 నెలలు మీవి. తర్వాత 6 నెలలు కొంత కష్టంగా ఉంటుంది.